కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిని నారా భువనేశ్వరి సందర్శించారు. స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ ను ప్రారంభించిన భువనేశ్వరి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని సందర్శించి యువతను అభినందించారు. మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బస్ ఆధ్వర్యంలో నిరంతరం స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు. మాకు సైడ్ రావాలి మీడియా సైడ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వర్ కూడా క్రమం తప్పకుండా 2-3 నెలలు ఒకసారి కుప్పంలో పర్యటిస్తూ ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందించేటువంటి సేవలతో పాటు మరోపక్క పార్టీ పరమైన అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ కార్యకర్తలను ఇక్కడ బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి నిన్నటి రోజున ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ దఫ 4 రోజులు ఆమె ఆ కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతానికి మేడం గారు మనతో ఉన్నారు. మరి ఈ పర్యటన గురించి మేడం చెప్పండి, ఏంటి ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా కుప్పం పైన దృష్టి పెట్టడం? కుప్పంకి రావటం అది నా డ్యూటీగా నేను భావిస్తాను. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని ఆయన కలవలేరు, ప్రజల్ని గ్రామాలకు కూడా ఆయన వెళ్ళి అవకాశం టైం ఉండదు కనుక ఆ గ్యాప్ ఫిల్అప్ చేయడానికి నేను ప్రజల్ని కలిసి వాళ్ళకి నేనున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళకి గుర్తు చేయడానికి, వాళ్ళకి ఆ భరోసా ఇవ్వటానికి ఇట్లా నేను 2-3 నెలలకు ఒకసారి వచ్చి 4 రోజులు వాళ్ళతో ఉంటున్నాను. అట్లానే నిన్న మన గవర్నమెంట్ ఏం పనులు ముందుకు తీసుకెళ్తాంది అని ఇంటింటికి అది నేను ఒక తాండాల్లో మొదలుపెట్టాను. ప్రభుత్వం ఆ పాలసీస్ అన్నీ వాళ్ళు ఆలోచించి ముందుకు తీసుకొచ్చారు. అవన్నీ ప్రజలకి తెలియజేయడానికి నిన్న నేను ప్రారంభోత్సవం చేశాను. ఇవాళ ఈ క్యాంప్లో, హెల్త్ క్యాంప్లో నేను పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. ఇది స్విమ్స్ కానీ మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అట్లానే మా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా దీంట్లో ఒక భాగంగా మేము చేయాల్సిన ఏం హెల్ప్ అవసరమో అది తప్పకుండా ఈ హెల్త్ క్యాంప్ ద్వారా మా ట్రస్ట్ తప్పకుండా వాళ్ళతో ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడే నేను ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చూశాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్. బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మీరు ఒకటి గుర్తు చేస్తున్నాను, మీరు దానం చేసే ఆ రక్తం చాలామంది జీవితాల్లో వెలిగిస్తుంది. ఎస్పెషలీ మా ట్రస్ట్ ద్వారా మేము ఈ బ్లడ్ మేము ట్రస్ట్ ద్వారా తీసుకుంటున్నాము. ఆ డొనేషన్ ప్రజలు ఎవరు మమ్మల్ని నమ్మి ఇస్తున్నారో వాళ్ళకి అది గుర్తు చేస్తున్నాను. ఇది థాలసీమియా చిల్డ్రన్, పిల్లలు బాధపడే వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తుంది. అది మేమే కాదు, తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ ఆలోచించి అవన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు కనుక నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఈ హెల్త్ క్యాంప్ అనేది ఇనాగ్రేట్ చేయడానికి. కుప్పం నియోజకవర్గంలో కన్నీ వినియోగ రీతిలో ప్రాజెక్టులు తీసుకొచ్చి దాదాపు 10,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో ఈవేళ ప్రారంభించి రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలిచారు. మరి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలపైన కూడా ఏమైనా దృష్టి పెట్టేటువంటి అవకాశం? మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇది ఒట్టి కుప్పం వరకే కాదు పరిమితం. ఈ ఇండస్ట్రీస్ అనేది ప్రతి నియోజకవర్గానికి ఏది అవసరమో, ఏది ఆ నియోజకవర్గం బాగా చేయాలి. ఇప్పుడు అనంతపూర్ ఉంది, అది హీ వాంట్స్ టు మేక్ ఇట్ అదొక ఆటోమొబైల్ హబ్ అని, అట్లా వైజాగ్ ఐటీ రంగం అని, అట్లా ప్రతి ఒక్క నియోజకవర్గం ఆయన ఆలోచించి ఒట్టి కుప్పం కానీ అమరావతియే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గం ఏది డెవలప్ చేస్తే అది ప్రజలకి ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు దక్కుతాయి. ఆ ఇండస్ట్రీస్ ఒక నియోజకవర్గానికి
ఆయన ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఆయన తీసుకెళ్తున్నారు. విజయం గెలవాలంటే కార్యక్రమంతో ప్రజల్లోకి అడుగుపెట్టి ఈవేళ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియాలనే ఒక ఉద్దేశంతోనే ఆమె ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్ కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.